పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ప్రభువుని యొక్క దివ్య కారుణ్యాన్ని స్మరించుకుంటూ ప్రభు హృదయం నుండి ఉప్పొంగేటువంటి ప్రేమను ధ్యానించుకోవడానికి ప్రభు ఈరోజు మనందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని కలిగించారు. మరి ప్రభు మన మధ్యలో ఉన్నారు, మనతో ఉన్నారు. ఈ పవిత్రమైన దివ్య సప్రసాద రూపంలో ప్రభు మనతో వేచి ఉన్నారు. మరి ఆ ప్రభువుని మనసారా ధ్యానించుకుందాం, స్తుతించుకుందాం. ఆ ప్రభువుని మన కీర్తనలతో ఆరాధిస్తూ ఘనపరుచుదాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఘనత. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా ఆరాధన, యేసువా ఘనత, యేసువా మహిమ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా ఆరాధన, పవిత్రాత్మ దేవా ఘనత. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మా కాపరి వందనం, మా కాపరి స్తోత్రం, మా కాపరి ఆరాధన, మా కాపరి ఘనత. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారా? దేవుడు మనందరిని కూడా ప్రేమించేటువంటి దేవుడు. మనందరిని కూడా ప్రభు లాలించేటువంటి దేవుడు. అది యెషయా గ్రంథంలో మనందరం కూడా చదువుకుంటూ ఉన్నాం. ప్రభు అంటూ ఉన్నారు, తల్లి మరచిపోయినా కానీ నేను మాత్రం మిమ్మల్ని మరచిపోను అని వాగ్దానం ఇచ్చినవాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి మనం దేవుడు అన్నిత్యం కూడా దేవుని యొక్క కనుసన్నల్లో ఉన్నటువంటి వ్యక్తులం. అది దేవుడు మన అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎవరు నిన్ను మరిచిపోయినప్పటికీ కూడా నేను నిన్ను మరిచిపోను అని మనందరూ కూడా ప్రభు సెలవిస్తూ ఉన్నారు. హృదయం పరివర్తన చెందండి అంటూ ప్రభు మనందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి హృదయం ఎలా ఉంటుంది? హృదయాన్ని ఎవరైనా చూసారా? చూడలేదు కదా. మరి ప్రభు హృదయ పరివర్తన చెందండి అంటూ ఉన్నారు. మరి యొక్క మాటల గల అర్థం ఏంటి? హృదయాన్నే మనం ఎప్పుడు చూడలేదు, మళ్ళీ దానికి మారు మనసు పొందండి అంటూ ప్రభు అంటూ ఉన్నారు. సాధ్యపడే విషయమా? సాధ్యమా? ఎలా అమ్మా? ఏ విధంగా హృదయ పరివర్తన ఏ విధంగా చెందాలి? ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు. హృదయ పరివర్తన చెందండి, మారు మనసు పొందండి, మీ మార్గాన్ని మీరు సరిదిద్దుకోండి అంటూ ఉన్నారు. మరి యొక్క హృదయ పరివర్తన అనేది ఎలా మనం హృదయ పరివర్తన చెందాలి? ఏ విధంగా మనం హృదయ పరివర్తన చెందాలి? ఏ విధంగా మనల్ని మనం మార్చుకోవాలి? హృదయాన్ని మనం చూడలేకపోవచ్చు,
కానీ ఆ హృదయం ఏ విధంగా ఉంటుంది, ఆ హృదయం యొక్క స్వభావం ఏమిటి అని మనం అనేక విధాలుగా, అనేక ఉపమానాల ద్వారా, అనేక సంకేతాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అవును, ఒక హృదయం అనేది మనం చూడనప్పటికీ కూడా యొక్క హృదయం యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని మనం అనేక చిహ్నాల ద్వారా, అనేక సంకేతాల ద్వారా, సింబల్స్ ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అవునా? మరి హృదయాన్ని ఏ విధంగా ఉంటూ ఉన్నదంటే ఒక సింబల్, ప్రేమ సింబల్, హృదయం అనే సింబల్తో చూపిస్తూ ఉంటారు. దేవుని ప్రేమమయుడు, కరుణామయుడు కాబట్టి మన అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన హృదయాన్ని మన అందరూ కూడా గ్రహించాలి అని, మన మార్గాన్ని మనం మార్చుకోవాలని ప్రత్యేకంగా దేవుడు మన అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. తప్పిపోయిన కుమారుడి యొక్క వృత్తాంతం ద్వారా ఆ హృదయం, తండ్రి యొక్క హృదయం ఏ విధంగా ఉంటూ ఉన్నది, ఆ హృదయంలో, తండ్రి హృదయంలో ప్రేమ ఏ విధంగా ఉంటూ ఉన్నది అని ఆ ఉపమానం ద్వారా, ఆ కథ ద్వారా ప్రభు మన అందరూ కూడా తెలియజేశారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఆ ప్రేమను గ్రహించడానికి, మరి ఈ యొక్క హృదయ పరివర్తన మనం ఎందుకు చెందాలి? మన అందరం కూడా నీతిమంతులం కదా. ప్రభు ఏమంటూ ఉన్నారు? మీరందరూ కూడా నీతిమంతులు. మన అందరూ కూడా నీతిమంతులుగా ప్రభు పరిగణిస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన లేఖలో పునీత పౌలు గారు కొరింథీయుల సంఘాన్ని అందరూ కూడా ఈ విధంగా ఆయన సంబోధిస్తూ ఉన్నారు. కొరింథీయుల సంఘంలో ఉన్నటువంటి పవిత్ర ప్రజలారా, పవిత్ర సంఘం, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి పవిత్ర సంఘమా, మీరు దేవుని తెలుసుకొనండి అంటూ మనందరూ కూడా పవిత్రమైన ప్రజలుగా పునీత పౌలు గారు మనకు రాస్తూ ఉన్నారు. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయంలో ఆయన దేవుని సంఘాన్ని ఏ విధంగా సంబోధిస్తూ ఉన్నారు. దేవుని సంకల్పంచే యేసుక్రీస్తు అపోస్తలుడగు పౌలు, క్రీస్తు యేసునందు విశ్వాసులైన ఎఫెసీలోని దైవ ప్రజలకు, పవిత్ర ప్రజలకు రాయనది మన తండ్రి యగు దేవుని నుండి, ప్రభుయగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతి కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనందరూ కూడా నీతిమంతులమైన ప్రజలం. అదే పునీత పౌలు గారు కలుగుతూ ఉన్నారు. పవిత్ర ప్రజలకు, మీకు ఈ యొక్క గొల్లప్రోలు అనే పవిత్ర సంఘంలో పవిత్రమైన ప్రజలకు, దేవుని ఎదుట నీతిమంతులుగా పరిగణించబడిన ప్రజలకు నేను రాస్తూ ఉన్నాను. క్రీస్తు యేసునందు అపోస్తలుడైన నేను, పౌలైన నేను మీ అందరూ కూడా రాస్తూ ఉన్నాను. మన తండ్రి యగు దేవుని నుండి, ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు శాంతి, మీకు కృప కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునిచే ఎన్నుకొనబడి పవిత్ర సంఘంగా నియమించబడిన ప్రియ క్రైస్తవ సంఘమ, గొల్లప్రోలు విచారణలో ఉన్నటువంటి పవిత్ర సంఘమ, పవిత్ర ప్రజలారా, మీరందరూ పవిత్రులు. అవునా కాదా? నేను పవిత్ర అన్నందుకు నవ్వుతూ ఉన్నారా, లేకపోతే మేము అధికార ఫాదర్ అని నవ్వుతున్నారా? మీరందరూ పవిత్రులు కదా. అవును కదా, మనందరం కూడా పవిత్రమైన ప్రజలం. దేవుని వాక్కు సెలవిస్తున్నది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని పోలికలో ఉన్నది మన అందరం కూడా పవిత్ర ప్రజలం. అవునా కదా? అవునా? కొంతమంది అవునంటున్నారు, కొంతమంది కాదంటున్నారు. నాకే అప్పుడు అనుమానం వేస్తుంది. అవునా కాదా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను చెప్పట్లేదమ్మా, దేవుని వాక్కు సెలవిస్తూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పునీత పౌలు గారు అంటూ ఉన్నాడు, దేవుని చేత పవిత్రులుగా ఎన్నుకొనబడిన ప్రజలారా అంటూ ఉన్నారు. దేవుని తండ్రి యగు దేవుని, యేసుక్రీస్తు యొక్క కృప మీతో ఉండును గాక అంటున్న. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎలాగా మీ అందరూ కూడా అనుమానం ఉంది కదా. ఇప్పుడు
అనుమానిస్తున్నారు కదా? అవునా కాదా? నేనందరూ మీరు పవిత్ర ప్రజలు అంటే కాదు ఫాదర్. అవునా కదా? కొంతమందికి అనుమానం ఉంది ఇంకా కాదు అని. ఎవరికైతే అటువంటి అనుమానం ఉన్నదో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క సువార్త సెలవిస్తూ దేవుని వాక్కు చెప్తూ ఉన్నది, మీరు పవిత్ర ప్రజలు, దేవుని కృపకు దేవుని యొక్క శాంతికి పాత్రమైన ప్రజలు. క్రైస్తవ 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 కానీ మీకున్నటువంటి సందేహం అనేది వాస్తవం ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. ఎందుకంటే మానవుని యొక్క స్వభావం తప్పులు చేసేవాడు స్వభావం. మానవుని యొక్క స్వభావం తనను తాను నీతిమంతుడిగా పరిగణించుకునే స్వభావం. కానీ మీరు అందరూ పవిత్ర ప్రజలు, దేవుని ముందు మేము కాదు అంటూ ఉన్నారు. అందుకే మీరు అందరూ పవిత్ర ప్రజలు. క్రైస్తవ 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 ప్రభు అంటూ ఉన్నారు, ఎవరైతే తమను తాను తగ్గించుకొని ఉంటూ ఉంటారో వాళ్ళు నేను హెచ్చిస్తాను అంటూ ఉన్నారు. మీరు అందరూ దీన్ని తప్పకుండా పాటిస్తున్నారు అనుకుంటా. అవును కదా? అవునా కదా? అవును. క్రైస్తవ 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 మరి ప్రభు మన అందరం కూడా ఈ కృపకు పాత్రలు కండి అంటూ ఆహ్వానిస్తూ ఉన్నారు. ఏ విధంగా దేవుని యొక్క కృపకు మన పాత్రలు కాగలమో ఈ రోజు మనం ధ్యానించుకోబోతున్నాం ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అందుకే ప్రభు మన అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు, హృదయ పరివర్తన చెందండి, మారు మనసు పొందండి, మీ మార్గాన్ని మీరు సరిచేసుకోండి, దేవుని తెలుసుకొని దేవుని సన్నిధికి మీరు అందరూ రండి అంటూ మన అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. క్రైస్తవ 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 మరి మరిచిపోయినటువంటి అంశాన్ని తిరిగి మన అందరూ కూడా ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మీరు దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకొనబడిన ప్రజలు, దేవుని చేత దేవుని కృప వలన పవిత్ర సంఘంగా నియమించబడిన ప్రజలు. ఏ విధంగా అయితే అలనాడు యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఒక ప్రత్యేక సంఘంగా ఎన్నుకుంటూ ఉన్నాడు, ప్రత్యేకంగా ఆశీర్వదించబడిన ప్రజలుగా ప్రభు ఎన్నుకుంటూ ఉన్నాడు, అదే విధంగా క్రైస్తవులమైన మన అందరం కూడా ఒక ప్రత్యేక సంఘంగా ప్రభు ఎన్నుకుంటూ ఉన్నాడు. మన అందరం కూడా ప్రత్యేకమైన ప్రజలుగా ప్రభు మన అందరూ కూడా నియమిస్తూ ఉన్నారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుల. మరి ఈ విధంగా ప్రత్యేకంగా నియమించబడిన మన అందరం కూడా దేవుని యొక్క కృపకు దేవుని యొక్క శాంతికి పాత్రమైన ప్రజలను, దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రభులం. మరి ఆశీర్వాదం, దేవుని యొక్క ఆశీర్వాదం మనతోనే ఉండాలి అంటే ఈ సువార్తలో ప్రభు ప్రతినిత్యం ప్రతిరోజు కూడా మన అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు, మన అందరిని హెచ్చరిస్తూ ఉన్నారు. మీ మార్గాన్ని సరిచేసుకోండి, హృదయ పరివర్తన చెందండి, దేవుని విశ్వసించండి, దేవుని సన్నిధికి రండి, మారు మనసుతో చేసిన తప్పును గుర్తించి నా చెంతకు రండి అంటూ మరి ఒకసారి దేవుని చెంత నీతిమంతులుగా మీరు నిరూపించుకోండి అంటూ ప్రభు మనందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి మనందరం కూడా ఇప్పుడు నీతిమంతులుగా ప్రభు చెంత మనల్ని మనం పరిశుద్ధపరుచుకోవాలి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుల. మరి ప్రభు ఎదుట నీతిమంతులుగా ఉండడానికి ప్రభువుని మనకి ఆశీర్వదించమని అనుగ్రహించమని మన అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. కనులు మూసుకొని ఆ పవిత్ర ఆత్మ సర్వేశ్వరుని మనపై ఆహ్వానించుకుందాం. మన హృదయాలను నూతనీకరించమని ప్రాధేయపడతాం, మన ఆత్మలను కరిగించమని ప్రార్థన చేద్దాం, మన హృదయాల్లో మార్పును తీసుకురామని ప్రభువుని మనం ఆహ్వానించుకుందాం. దేవుని యొక్క కృపకు పాత్రలుగా చేయమని, మరి మనల్ని మనం తెలుసుకునే విధంగా మనం తయారు చేయమని ప్రభువుని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు పవిత్రుడైన దేవ, మీకు ఘనమైన నామానికి వేలాది స్తోత్రాలు ప్రభువా. మత్తయి గారు సువార్తలో మీరు సెలవిస్తూ ఉన్నారు ప్రభువా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని జపిస్తూ ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం వస్తున్న ప్రభువా, మీరు ఈ అప్ప ద్రాక్ష రూపంలో ప్రభువా, అప్ప రూపంలో మీరు మాతో ఉన్నారు ప్రభువా, మా మధ్యలో ఉన్నారు, మాతో ఉన్నారు ప్రభువా. మేము మా కనులను ఎత్తి మీపై లగ్నం చేసి, మా మనసులను మీపై లగ్నం చేసి భాగ్యాన్ని మాకు ప్రసాదించండి ప్రభువా. ప్రభువా, మీ యొక్క పవిత్రాత్మ సర్వేశ్వరు మాపై ప్రసాదించి ప్రభువా, మా హృదయాలను మీ యొక్క ఆత్మతో నింపండి ప్రభు. అలనాడు ఏ విధంగా అయితే ప్రభువా మోషే ప్రవక్తను మీరు ఆత్మతో నింపుతూ ఉన్నారు, ఆరోను ప్రవక్తను మీ ఆత్మతో నింపి ప్రభు బలపరుస్తూ ఉన్నారు,
మీ యొక్క వాక్కును అందుకొని ప్రభువా, ఎన్నో మార్లు తప్పు చేసినప్పటికీ కూడా ప్రభువా, చేసిన తప్పును తెలుసుకుని ప్రభువా, వాళ్ళలో మార్పును కలిగించి తిరిగి మీ చిత్తానికి తలవంచ ప్రభువా, మీ చిత్త ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని వారు ప్రసాదించి వాళ్ళని బలపరిచిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభు, అనేక మార్లు అనేక సందర్భాల్లో మోషే ప్రవక్త మిమ్మల్ని తిరస్కరించడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ప్రభువా, ఆయన అనేక సాకులు చెప్పినట్టు కూడా ప్రభువా, మీరు ఆయన సాకును పక్కన పెట్టి ప్రభువా, నేను నిన్ను బలపరుస్తాను, నీతో నేను ఉంటాను, నేను ఉన్నవాడను, నేను నా మాటలు నీ నోటిలో ఉంచుతాను అని వాగ్దానం ఇచ్చి ప్రభువా, ఆత్మతో బలపరిచి ఆయన ముందుకు నడిపించినటువంటి ప్రభువా, మరి ఈరోజు మమ్మల్ని కూడా ప్రభువా, పాపాల వలన మాకు సందేహంతో ప్రభువా, మీ నుండి దూరం అయిపోతున్న మనందరూ కూడా ప్రభు మీ యొక్క ఆత్మతో, మీ బలంతో మమ్మల్ని అందరూ కూడా అభిషేకించండి ప్రభువా, మమ్మల్ని నూతనీకరించండి ప్రభు, మమ్మల్ని శుద్ధిపరచండి ప్రభువా, మీ యొక్క పవిత్ర ఆత్మ శక్తిని మాకు ప్రసాదించండి. భయంతో ఆందోళనతో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా, నీ కృపలో పాత్రులుగా చేసి నీ ఆత్మతో మమ్మల్ని నింపుతూ ప్రభువా, నీ ఆత్మలో మమ్మల్ని బలపరచండి ప్రభువా. అలనాడు ఏ విధంగా అయితే ప్రభువా అపోస్తలులను మీరు బలపరుస్తూ ఉన్నారు, మహియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రభువా పవిత్ర ఆత్మ సర్వేష్ వారిపై కుమ్మరింప చేస్తూ ఉన్నారు ప్రభువా, అదే విధంగా ఇక్కడ గుమ్మికూడుతున్న మమ్మల్ని అందరూ కూడా మీ పవిత్ర ఆత్మ శక్తితో నింపండి ప్రభువా, మీ యొక్క పవిత్ర ఆత్మతో మమ్మల్ని అందరూ కూడా నూతనీకరించండి ప్రభువా. ఈ ప్రభువా యొక్క పరిశుద్ధ సంఘాన్ని, మీరు ఎన్నుకున్నటువంటి ఈ గొల్లపోలు సంఘాన్ని ప్రభు ఆశీర్వదించండి. ఈ గొల్లపోలులో ఉన్న పవిత్రమైన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి ప్రభువా. పాపాల చేత ప్రభువా, తప్పుల చేత ప్రభువా, చెడు కార్యాల చేత ప్రభువా, మాలో నడు ఆత్మను మేము గ్రహించలేక జీవిస్తున్నటువంటి ప్రభువా, మరి మమ్మల్ని బలపరచండి ప్రభువా, మాలో నడు సందేహాన్ని తీసివేసి ప్రభువా, ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా. ఏ విధంగా అయితే ప్రభువా మీ మరణానంతరం అపోస్తులు వాళ్ళ శక్తిని మరిచిపోతూ ఉన్నారో ప్రభువా, మీరు వారితో ఉన్నారు, మీరు ఉన్నతమైన దేవుడు, ఉన్నటువంటి దేవుడు అన్నటువంటి వాగ్దాన్ని మర్చిపోయి ప్రభువా, వాళ్ళ లోపాలకు మానవుని యొక్క స్వభావానికి లోనుపడి ప్రభువా, పవిత్రాత్మ శక్తిని మీ ఆత్మను మరిచిపోయి ప్రభువా, భయానికి లోనడి ప్రభువా వాళ్ళు దాక్కుని ఉంటూ ఉన్నారు, మీ యొక్క నామాన్ని విడనాడుతూ ఉన్నారు. అదే విధంగా ప్రభువా మేము కూడా ప్రభువా మీరు మాతో ఉన్నారన్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని విడనాడి ప్రభువా, మా పాపాల వలన, భయం వలన ప్రభువా, మాలో నడి ఆత్మను, మాలో నడి మిమ్మల్ని ప్రభువా మేము మరిచిపోతూ ప్రభువా మా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాం ప్రభువా, భయంతో ఆందోళనతో ఉంటూ ఉన్నాం ప్రభువా. మీ కృప మాలో ఉన్నది అని మేము మరిచిపోయి ప్రభువా, మేము మీకు మీ యొక్క ప్రేమకు, మీ యొక్క ఆత్మకు సందేహిస్తూ ప్రభువా మా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాం ప్రభువా. మరి అపోస్తులు ఏ విధంగా అయితే ప్రభువా పవిత్రాత్మ శక్తి మిమ్మల్ని నింపుతూ ఉన్నారు, వారికి శాంతిని ప్రసాదిస్తూ ఉన్నారు ప్రభువా, అదే విధంగా మాకు కూడా మీ యొక్క పవిత్రాత్మ శక్తిని ప్రసాదించండి ప్రభువా, మాకు నూతనీకరించండి, మా ఆత్మను బలపరచండి, మాలో నడు సందేహాలను తీసివేస్తూ ప్రభువా మీ యొక్క పవిత్ర ఆత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభువా. ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనపై దిగి రావాలని ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క పాట ద్వారా ఆహ్వానించుకుంటూ ప్రభు మన ఆత్మలను తన పవిత్రాత్మ శక్తితో నింపమంటూ, మన ఆత్మను శుద్ధి చేయమంటూ పవిత్రాత్మ సర్వేశ్వరుని మనందరూ కూడా ఆహ్వానించుకున్నాం. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, స్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా, స్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా, అన్ను కూడా చప్పట్లు కొడుతూ పవిత్రాత్మ సర్వేషన్ ఆహ్వానించుకుందాం. ఆ పవిత్రాత్మ సర్వేషన్ మన హృదయాల్లోకి ఆహ్వానించుకుందాం. తన శక్తితో మన అందరం కూడా నింపమని ప్రార్థన చేద్దాం. శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా
పెదవులు కాచుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధమా ఆత్మ స్వరూపాన్ని ఆహ్వానించుకుంటాం ఆత్మతో నింపమని క్రైస్తవ సహోదర సహోదరులారా తన ఆత్మశక్తిని ప్రభు మనందరూ ప్రసాదించాలని అందరూ కూడా చదువుకుంటూ దేవుడిని ఆరాధిద్దాం పవిత్రాత్మ శక్తిని మన హృదయంలోనికి ఆహ్వానించుకుంటాం అప్పుడు మోషేతో మాట్లాడాడు ప్రభు మనతో కూడా మాట్లాడుకుంటున్నాడు తన ఆత్మతో మనతో అగ్నితో ప్రభు మనబోతున్నాడు నన్ను నడిపింపవా ప్రభు మనతో మాట్లాడబోతున్నారు తన ఆత్మతో నింపబోతున్నారు తన అగ్నితో మన హృదయాన్ని ప్రభు నింపబోతున్నారు మరి మోషే ప్రభుతో మాట్లాడిన ప్రభు అందరితో కూడా మాట్లాడబోతున్నారు ప్రభు మన పెద్దలు మన పెద్దలు శుద్ధపరుస్తూ ఉన్నారు ప్రభుని ఆహ్వానిస్తున్నాం ప్రభు యొక్క ఆత్మని ప్రభుని మనోహరంగా ఆహ్వానించుకుందాం చప్పులు కొడుతూ పరిశుద్ధాత్మని ఆహ్వానించుకుందాం